వెంటనే వాకౌట్ చేస్తారు గవర్నర్ ప్రసంగం కూడా వినకుండా. దీన్ని ఏ రకంగా చూడాలి ఆయన స్ట్రాటజీ? మంచి విషయమే కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాదు, హోదా లేని నాయకుడు అంతే కదా. స్పష్టంగా హోదా లేదు, కానీ ప్రతిపక్షం ఉన్నది అదొకటే. మిగిలిన 3 అధికార పక్షాలే కాబట్టి ఉన్నది అదొకటే ప్రతిపక్షం. 11 మంది ఉన్నా, ఒకరే ఉన్నా శాసనసభకు వెళ్ళాలి అన్నదే అందరూ కూడా కోరుకున్న గది. కాబట్టి తను చెప్పిన దాని నుంచి జగన్ మార్చుకొని అక్కడికి వెళ్ళారా, అదైతే మంచి విషయమే. వెళ్ళిన తర్వాత వెంటనే బయటకు వచ్చారా, నినాదాలు ఇచ్చారా, కేకలా అంటే ఇంకా అవన్నీ మన ప్రజాస్వామ్యంలో ఎప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, చించేయడం, ఉమ్మడి రాష్ట్రంలో అయితే బల్లలు కూడా ఎక్కడం ఇలాంటి చాలా జరిగాయి కదా. ఇక్కడ వాళ్ళు ఒకటే ప్రజల ఇది వినిపించాలంటే మాకు హోదా ఇవ్వాలి, వీ వాంట్ జస్టిస్, ఇవి నినాదాలు ఇచ్చారు. మొత్తం మీద వ్యూహాత్మకంగా కొంచెం ఎదుటి వాళ్ళను నిరాయుధం చేయడం, అంటే రావడం లేదు, భయపడి పారిపోయారు అన్నదానికి కొంచెం కౌంటర్గా సభకు వెళ్ళటం తమకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందని జగన్ నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అంటే ఇది 2 birds at 1 shot లాంటిది. ఒకటేమో మేము వచ్చాము, మాకు అడిగింది వినలేదు అని చెప్తూ మేము రాకపోవడం కాదు, మాకేం భయం లేదని చెప్పటం. రెండవది, ఏది ఎట్లా ఉన్నా కానీ స్పీకర్ అయ్యన పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పదే ఏమవుతుందో తెలీదు, సభ్యత్వం రద్దు కావచ్చు, ఇవన్నీ కూడా అంటున్నారు. కాబట్టి అటువంటిది కూడా లేకుండా మధ్యలో ఒకసారి వచ్చామని అనిపించుకోవటం. ఇంకా మూడోది, భవిష్యత్తులో వాళ్ళు వస్తారా లేదా, బడ్జెట్ సమావేశాలు మార్చి 19 వరకు జరుగుతాయని ఇప్పుడు ఇందాక బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. కాబట్టి 19 రోజులు జరుగుతాయట. అంటే ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవచ్చు, 65 రోజులు రాకపోవడం, సభ్యత్వం రద్దు కావడం అనేది వర్తి. ఎందుకంటే సభ జరిగేదే 19 రోజులు కాబట్టి ఏ సమావేశాలు కదా. నెక్స్ట్ ఉండదా సార్? ఇంకా నెక్స్ట్ ఉంటే మళ్ళీ 6 నెలల తర్వాత కదా, 3 నెలల తర్వాత పెట్టుకోవచ్చు. అంటే ఇంకవన్నీ ఇంటర్ప్రిటేషన్స్, అవన్నీ కోర్టులో వచ్చే వ్యాఖ్యానాలు తప్ప స్పీకర్ చెప్పేది అవన్నీ. కాబట్టి ఒకటి, వెళ్ళటం అనేది వెళ్ళారు, వాళ్ళు చెప్పారు. రెండవది, దూరంగా ఉండడం అన్నది కాదు, మేము వచ్చి మా గొంతు వినిపిస్తాం, మేము అడుగుతున్నాం, మేము ప్రజా సమస్యల కోసం మేము అడుగుతున్నామని ఒక నినాదాలు ఇచ్చి వెళ్ళారు. మంచి పనే, ఎందుకంటే అంతకంటే రభస్ చేయలేదు మీరు, అది కూడా గుర్తించాలి. ఇప్పుడు సభల్లో ఇంతకంటే రభస్ చేసి చించేసి ఇవన్నీ చేయదలుచుకోలేదు. ఎందుకంటే గవర్నర్ కేంద్ర ప్రతినిధి కాబట్టి గవర్నర్తో వాళ్ళని గొడవ పెట్టుకోదలుచుకోలేదు. మీరు ఇది కూడా, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి, మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నర్తో కేంద్రంతో మాకేం సమస్య లేదు, మాకు హోదా ఇవ్వని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో మాత్రమే అనే పద్ధతిలో చెప్పేసి వెళ్ళిపోయారు. అందుకని ఆ విధంగా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అని అనర్హత బయట వేసే అవకాశం లేకుండా హాజరు కావటము, రెండోది నిరసన తెలపడం, 2 చేశారు. ఇక్కడ మీరు ఇంకొక తేడా కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇది సంయుక్త సమావేశం. వీళ్ళు 11 మంది ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో తగినంత మంది ఉన్నారు కాబట్టి అక్కడ అధికార హోదా కూడా ఉంది. కాబట్టి మీరు చూస్తే బొత్స, జగన్ ఇద్దరు పక్కన కూర్చునే ఒక అవకాశం ప్రతిపక్షంగా ఇక్కడ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా కౌన్సిల్ అయినా ఉన్నాం, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడనే ఒక సంకేతం కూడా ఇవ్వదలుచుకున్నట్టుగా ఉన్నారు. ఇంకా అంతా అయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా జగన్ బొత్సాను ఉద్దేశించి ఏదో అంటాం, ఏమన్నారు ఎలా ఉన్నా బయటికి పోదాం, ఇంకెందుకని ఇట్లాంటిది ఏదో అని అంటాం. కాబట్టి బహుశా ఇది ఆలోచించి చేసిన వ్యూహాత్మకమైన నిర్ణయం మాత్రమే. అంతకంటే వాళ్ళు సభకు నిజంగా రోజు వస్తారో తెలియదు. ఇది అయిన తర్వాత మళ్ళీ సమావేశం అయ్యారు వాళ్ళు. ఆయన నివాసంలోనూ ఆ కార్యాలయంలో సమావేశమై మనం ఏ విధంగా చేయాలి ఇవి కూడా వాళ్ళు మాట్లాడారంటున్నారు. కానీ ఒకటి గుర్తించవచ్చు, జగన్ కూడా గుర్తించి ఉండాలి. సభకంటూ వస్తే ఒకడే వచ్చినా కానీ ఆయనకు ఫోకస్ లభిస్తుంది, ఆయన ఏం చేశాడన్న దాని గురించి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ స్పందించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఏమాత్రం ఇదున్నా హోదా అనే దాని మీదే పట్టుపట్టడం కాకుండా సభకు రావటం, ఈ బడ్జెట్ సమావేశాల్లో సూపర్ 6 ఒకవేళ జరగలేదు అని మీరు చెప్తారో చెప్పండి. గవర్నర్ ప్రసంగంలో చెప్పినవి ఎక్కువ గత ప్రభుత్వం యొక్క దివాళా కోడ్ పద్ధతులు, తప్పులు అని గవర్నర్ 1-2 సార్లు రెఫర్ చేశారు, ప్రస్తావించారు ప్రభుత్వం తరఫున. కాబట్టి వాటిని మీరు సమాధానం చెప్పండి, ఎంత సమయం ఇస్తే అంత సమయం ఇస్తే ఇంత. కాబట్టి చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది, అంటే టెక్నికల్ అంశం. 60 రోజులు మీరు కానీ అటెండ్ అవ్వకపోతే అనర్హత వేటు. ఈ రోజు కౌంట్ అవుతుందా 60 రోజుల్లో? ఎందుకు అవుతుంది, హాజరయ్యారు కదా. అదే అంటున్నాను, అంటే ఇప్పుడు సభకి వెళ్ళిన తర్వాత మాట్లాడతారా, అరుస్తారా, చాలు. అంత సులభం కాదండి. మన వ్యవస్థలో ఒక సభ్యత్వం రద్దు చేయటం అన్నది
ఫిరాయింపుల చట్టంలో ఏదో పెట్టారు కానీ అంత సులభంగా రద్దు అదే అయ్యేటటువంటి ఇంకా 60 రోజులు లేనట్టే ఈ రోజు వెళ్ళినందుకు. మామూలుగా మీకు నాకు అయితే ఇంకా చాలామంది ఉద్యోగులకు ప్రభుత్వంలో మరీ గట్టిగా ఎన్ని రోజులు వచ్చారు ఈ లెక్కలన్నీ ఉంటాయి. కొన్నిసార్లు సెలవులు కూడా రద్దు అయిపోయి అవి కూడా దీని కింద నడుస్తుంటాయి హాజరైనా కానీ ఇక్కడ అదేమి ఉండదు. ఇది ప్రజాప్రాతినిధ్యం వాస్తవానికి సొంత బాధ్యతతో ఉండదు కదా. మీరు సభ బయట కూడా బొత్స కానీ లేకపోతే ఇంకా బదులు ఆమె ఎమ్మెల్సీ కళ్యాణి చాలామంది నాయకులు పెద్దిరెడ్డితో సహా వీళ్ళందరూ మాట్లాడారంటే వైసీపీ వాయిస్ మొదటిసారిగా సభ దగ్గర గట్టిగా వినపడ్డం, సభ బయట అయినా సరే అన్నది మనం గమనించవచ్చు. అంటే ఏకపక్షమైన వ్యవహారంగా ఇది ఉండకుండా తమ గొంతు కూడా వినిపించాలని మటుకు వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వెంటనే సమావేశమై అక్కడ కూడా ఆదేశాలు ఇవ్వడం. అందుకని శాసనసభ పక్షం అన్నదానికి ఒక దాని అస్తిత్వాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇంకా మూడోది మేమేం మా కోసం అడగడం లేదు, అడగడం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు, అది మనం మళ్ళీ చర్చించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది, ఇవ్వచ్చా లేదా అన్నది ప్రభుత్వం యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరే ఉన్నా కానీ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, అది ప్రభుత్వం యొక్క నిర్ణయమే తప్ప అంతకంటే తక్కువ ఉంటే మీరు ఇవ్వకూడదని ఏం లేదు. ఇచ్చే అవకాశం అంటూ ఉన్నప్పుడు అడిగే హక్కు మాకు ఉంది కదా అని ప్రతిపక్షం మాట్లాడుతుంది. దీన్ని రాజకీయంగానూ వ్యక్తిగతంగా మనం విమర్శ చేయొచ్చు, కానీ చట్టరీత్యా రాజ్యాంగ రీత్యా అసలు అడగడమే తప్పు, లేదా మీరు అదే పనిగా పక్కదో అని అనడానికి మటుకు అవకాశం లేదు. చాలా అడుగుతుంటాం మనం, ఉదాహరణకు చనిపోయిన వాళ్ళకో ఇంకెవరికో ఇది కావాలి అంటాం, లేకపోతే ఇంకొకరికి రోడ్డు మొత్తం ఈ బాధ్యత మొత్తం కేంద్రం తీసుకొని వెంటనే పూర్తి చేయాలంటాం. అంటే అడిగే అవకాశం అంటూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఇచ్చారు కూడా పూర్తిగా. లేకపోయినా గతంలో కొన్ని సభల్లో ఇప్పుడు ఆప్ ఇచ్చింది, ఆప్ ఢిల్లీలో బీజేపీకి అంత సంఖ్యాపరం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భం ఉంది. ఉండాలి, మాకు ప్రతిపక్షం ఒకరు ఉండాలి, అడగాలి. చాలామంది నాకు రాజకీయంగా నా అభిప్రాయాలు నచ్చని వాళ్ళు కూడా చెప్తుంటారు, మీరు ఉండి విమర్శిస్తుంటే కదా మేము చెప్పేదానికి కొంచెం ఇదన్నా ఒక పద్ధతి అనమాట. అదొక వ్యూహం. ఏదైతేనే మళ్ళీ సమావేశం అయిన తర్వాత వైసీపీ ఏం చెప్తుందో మనం చూడాలి. మీరు ఒకటి గుర్తించవచ్చు, వైసీపీ అధికారికంగా ఏం ప్రకటన చేయలేదు. సభకు వెళ్ళడం మీద కానీ, బయటికి రావడం మీద కానీ, భవిష్యత్తులో తాము అనుసరించే వ్యూహం మీద కానీ వాళ్ళు దాన్ని అలా గుప్పిట్లో పెట్టారు. అంటే జగన్ ఇష్ట ప్రకారం లేదా నిర్ణయం ప్రకారం రావడం రాకపోవడం భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది తప్ప. కాకపోతే ఇక్కడ మీకు ఒక్కటి గుర్తు చేస్తున్నాను, నేను మనం రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల గురించి చాలా చర్చ చేసిన రోజు నేను మీతో మాట అన్నాను, ఈరోజు వెళ్ళడం లేదు ఇంకా శాశ్వతంగా వెళ్ళరు జరగదు అని మనం ఎలా చెప్పగలుగుతాము? రాజకీయ పార్టీలు ఆ సమయంలో తమకు ఏది లబ్ధి కలిగిస్తుంది అనుకుంటే అది చేస్తారు. జగన్ ఆ విధంగా చేసి ఆ మేరకు ఆయన ఫలప్రదం అయ్యాడనే అనుకోవాలి, అటెన్షన్ తెచ్చుకోవడంలో అంతవరకు. సరే అయితే ఓకే, రేపు వస్తారా? హాజరై మాట్లాడితే చాలా మంచిదని హోదా. చాలా మంది అనేది ఏంటంటే ఓకే మీరు వాకౌట్ చేస్తే ఆయన నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, కానీ గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత